హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఢిల్లీ బ్లాస్ట్ వెనకాల షాకింగ్ నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది అందరం అనుమానించినట్టే ఉగ్రదాడే అనేటువంటి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆత్మాహుతి దాడై ఉండొచ్చు అని మన మీడియాలో చూసాం. అమిత్ షా గారు అనుమానించినట్టే ఇది ఆత్మాహుతి దాడే. ఇగో ఇతనే ఒమర్ అబ్దుల్లా అట ఇతని పేరు. ఇతను ఒక డాక్టర్ పుల్వామాలో. ఇతనే I-20 కారు నడుపుకుంటూ వచ్చి పార్కింగ్ ప్రదేశంలో పార్కు చేయగానే కారు పేలిపోయేటట్టు ప్లాన్ చేసుకొని కారులో పేలుడు పదార్థాలను తీసుకొచ్చి ఇక్కడ అమోనియం నైట్రేట్ అనేటువంటి పేలుడు పదార్థాన్ని కారులో క్యారీ చేసుకుని వచ్చి పేలుడికి కారకుడైనటువంటి వ్యక్తి ఇతనే ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఇతను చేసినటువంటి పేలుడు కారణంగానే 9 మంది చనిపోయారు. దాదాపు 20 మంది ఇప్పటికీ హాస్పిటల్లో ఉన్నారు. మరణాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడికి కారకుడు ఇతనే. ఇగోండి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా వచ్చింది. ఈ కార్ I-20 కార్ ఇది. మాస్క్ ధరించి కారును తోలుకుంటూ వస్తున్నారు. ఆ కారులో అమోనియం నైట్రేట్ ఉందంట. ఆ కారు పార్కు చేయగానే పేలిపోయేటట్టు ప్లాన్ చేసుకున్నారు. జనసంచారం ఉన్న దగ్గరికి వచ్చేసి పార్క్ చేస్తారు. వెంటనే ఆ కారు పేలిపోతుంది. ఆ కారు పేలిపోగానే వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం పక్కనే ఉన్నటువంటి ఇతర కార్లు కూడా అక్కడే పార్క్ చేసి ఉన్న కార్లు, అక్కడ ఉన్నటువంటి ఇతర కార్లు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మంటలు వ్యాపిస్తే ఒక్కసారిగా అవన్నీ పేలే అవకాశం ఉంటుంది. దానివల్ల అక్కడ జనసంచారం ఎక్కువగా ఉండే చోట వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి అక్కడ ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు అనుకున్నట్టే ప్లాన్ చేసుకున్నారు. అక్కడ కారు పేరింది. ఆ కారు పేరటం ఫలితంగా చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 200 కార్లు ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి. 200 కార్లు ఒక్కసారిగా ధ్వంసమయ్యాయి అంటే ఒక్కసారి అక్కడ ఉండేటువంటి భయానక సిచ్యువేషన్ మీరు ఆలోచించండి. నిన్న ఎర్రకోట సమీపంలో ఢిల్లీ మెట్రో స్టేషన్ కూడా పక్కనే ఉంది. సిగ్నల్ పాయింట్ ఉంది దగ్గరలో 200 మీటర్ల దూరంలో. అంటే పెద్ద ఎత్తున జనసంచారం ఉండడానికి అవకాశం ఉన్న ఏరియా. ఆ చుట్టుపక్కల మార్కెట్ ఉంది. ఆ సమయంలో 6:52 నిమిషాలు ఎక్కువగా రద్దీ ఉండేటువంటి సమయం కూడా అది. ఆ సమయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ చేశారు. ఆ బ్లాస్ట్ కూడా అలా ఇలా కాదు, ఆ కారు పేరటం, దాంతోపాటు 200 కార్లు పేలిపోవటం. ఒక రకంగా భూకంపం వచ్చిందని అక్కడ వాళ్ళు అనుకున్నారు. అక్కడ దగ్గరలో ఉన్న బాడీలు అయితే చేతులు కాళ్ళు విరిగిపోయి ఏ పార్టీకి ఆ పార్టీగా గాల్లో ఎగిరిపోయి మీటర్ల దూరంలో పడ్డాయంట. ఒక 300 మీటర్ల దూరంలో ఉన్న షాపు అలజడికి గురైందంట. వాళ్ళు భావించారట భూకంపం వస్తుందా అని భావించారట వాళ్ళు. ఏం జరిగిందో అర్థం కాని సిచ్యువేషను. ఒక పెద్ద సౌండ్, దాదాపు కొన్ని కిలోమీటర్ల మేరకు ఆ సౌండ్ పోయిందంట. ఆ బ్లాస్ట్ యొక్క సౌండ్. మళ్ళీ రోడ్డు కుంటపడలేదు. అంటే కెమికల్ వాడారు కదా వీళ్ళు, పేలుడు పదార్థాలు వాడారు కదా వీళ్ళు. అదేమో టెక్నికల్ సమస్య వల్ల వచ్చినటువంటి పేలుడు కాదు. ఏదో గ్యాస్ సిలిండర్ కారులో ఉండి పేలటం ఇదా కాదు. అమోనియం నైట్రేట్ను వాడారు. ఇది మరి అమోనియం నైట్రేట్ అంటే మీకు ఒకరోజు ముందుకెళ్తే జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఫరీదాబాద్ దగ్గర 8 మందిని ఉగ్రవాద అనుమానితులను అరెస్ట్ చేశారు. జైషే మహమ్మద్ గ్రూప్తో సంబంధాలు ఉన్నాయి అనేటువంటి కారణం చేత 8 మందిని అరెస్ట్ చేశారు. అక్కడ భారీ బ్లాస్ట్కి పాల్పడబోతూ ఉంటే నిఘా సమాచారంతో వాళ్ళని పట్టుకున్నారు. ఆ పట్టుకున్న వాళ్ళు 3 డాక్టర్స్ ఉన్నారు. వీరు కూడా డాక్టరే. ఇప్పుడు నేను చూపించినటువంటి ఇతను కూడా డాక్టరే. వీళ్ళని డాక్టర్ అనకూడదు. డాక్టర్ అంటే మనం దైవంతో సమానం చూస్తాం. కానీ వీడు డాక్టరు అనటానికి అనర్హుడు. వీళ్ళు ఎందుకు డాక్టర్ చదువుకున్నారంటే నేను వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీరు ఎలాంటి ప్రయోగాలు చేస్తున్నారు, ఎలా మంది చంపడానికి కుట్ర చేస్తున్నారు. అసలు వీళ్ళు వీళ్ళు చదువుకోవడం కాదు, టెర్రరిస్ట్ సంస్థలు వీళ్ళతో డాక్టర్ చదివిస్తున్నాయి. MBBS, MA ప్రజల ప్రాణాలు తీయటం కోసమే వీళ్ళు డాక్టర్స్గా మారుతున్నారు. వైట్ కాలర్ నేరస్తులు. ఇంతకుముందు ఉగ్రవాదులు ఏం చేసేవాళ్ళంటే రోడ్డు పక్కన బండీలు పెట్టుకునే వాళ్ళని, అడుక్కునే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తమ స్లీపర్ సెల్స్గా మార్చుకునేవాళ్ళు. వాళ్ళ మీద నిఘా సంస్థల పెరిగాయి, నిఘా పెరిగింది వాళ్ళ మీద. కాబట్టి ఇప్పుడు మార్చుకున్నారు, వాళ్ళ వ్యూహాన్ని మార్చుకొని ఇలాంటి వాళ్ళైతే ఎవరికి అనుమానం రాదు కదా. డాక్టర్స్ రూపంలో, ఇంజనీర్స్ రూపంలో, టెక్నికల్ సిబ్బంది రూపంలో ఉండే వాళ్ళని కనుక తమ స్లీపర్ సెల్స్గా మార్చుకొని తమ ఆపరేషన్స్ కొనసాగిస్తే సమాజంలో ఎవరికి అనుమానం రాని వ్యక్తుల ద్వారా బ్లాస్టులు చేపించాలని చెప్పి ప్రాంతంతో ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. మొన్న 8 మంది దొరికితే ఆ 8 మందిలో 3 డాక్టర్లే. ఆ 3 డాక్టర్ కాక మళ్ళీ ఇతను కూడా డాక్టరు. ఇతను పుల్వామాలో డాక్టర్ అట. మొన్న దొరికినటువంటి 3 డాక్టర్లకి ఇతను ఒక స్నేహితుడు, ఒక అతనికి ఇతను స్నేహితుడు. అంటే ఎంత ప్లాన్డ్ నెట్వర్క్ ఉందో చూడండి.
వాళ్ళని అరెస్ట్ చేశారనే కోపంతోనే నిన్న ఢిల్లీలో బ్లాస్ట్ చేసినట్టు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. వాళ్ళని పట్టుకున్నారు కదా, ఆ బ్లాస్ట్ భగ్నం చేశారు కదా, మా బ్లాస్ట్ని భగ్నం చేస్తారా, మేము మరొకటి చూపిస్తామని ఇక్కడ చేశారు. అంటే వీళ్ళకి ఎంత నెట్వర్క్ ఉంటుంది. ఆ అరెస్ట్ అయినటువంటి వాళ్ళలో హైదరాబాదీ కూడా ఉన్నాడు. హైదరాబాద్లో ఒక డాక్టరు ఎంబీబీఎస్ అయిపోయిందట అతనిది. అతను కెమికల్ పరిశోధన చేస్తూ ఉన్నాడు. అతను చేసే కెమికల్ పరిశోధనలు చాలా డేంజర్. దానికి సంబంధించి సపరేట్గా నేను ఒక వీడియో చేస్తాను. అంటే ఉగ్రవాదుల ప్లాన్ మన మీద ఏ రకంగా ఉండబోతుంది అనేది. గతంలాగా బాంబాస్టుల ద్వారా తుపాకుల ద్వారా మనల్ని చంపడానికి వాళ్ళు ప్రయత్నం చేయబోట్లేదు. రాబోయే కాలంలో వాళ్ళు ప్లాన్ మార్చుకోబోతా ఉన్నారు. ఏ ఉగ్రవాది ఎటువైపు నుంచి వచ్చి ఏ రూపంలో వచ్చి కాటేస్తాడో మనకు తెలియని పరిస్థితి. ఒక భయానకమైన సిచ్యువేషన్. సార్, నిన్నైతే ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి ఈ నిజాలు ఇప్పటికే బయటకు వస్తున్నాయి. కానీ కొద్దిసేపట్లో అఫీషియల్గా కేంద్ర హోంశాఖ ప్రకటించిన తర్వాత మళ్ళీ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. కానీ నిజానికి నిన్న ఢిల్లీలో జరిగింది అత్యంత దారుణం. ఇప్పుడు నిజానికి 6 గంటల 52 ప్రాంతంలో పేలుడు సంభవిస్తే ఆ మంటలు ఆర్పటానికి 7:30 వరకు పట్టిందంట. అంటే ఒక అర్ధ గంటకు పైన మంటలు ఆర్పటానికి పట్టింది. అంటే ఎంత పెద్ద బ్లాస్ట్ జరిగిందో మీరు ఆలోచించండి. ఆ జరిగిన బ్లాస్ట్కి ఆ షాపింగ్ పక్కన ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ అద్దాలు మొత్తం పగిలిపోయినాయంట. షాపింగ్ కాంప్లెక్స్లోకి మంటలు వెళ్ళిపోయినాయి. పెద్ద ఎత్తున ఒక్కసారిగా ఫైర్ ఇంజన్లు చేరుకొని, కేంద్ర బలగాలు చేరుకొని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చేరుకొని మొత్తం అందరూ కలిసి విపరీతమైన ప్రయత్నం చేస్తే ఒక అర్ధ గంట పట్టింది మంటలు ఆర్పడానికి. ఆ బ్లాస్ట్ని మీరు అర్థం చేస్తారు. దాదాపు 9 మంది చనిపోయారు. ఒక బాధాకరమైనటువంటి కుట్ర, ఒక దుర్మార్గమైన కుట్ర, క్షమించరాని కుట్ర. ఆపరేషన్ సింధూర్ చేసినప్పటి నుంచి కూడా పగతో రగిలిపోతున్నారు, ద్వేషంతో రగిలిపోతున్నారు. భారతదేశానికి ఏదో రకంగా హాని తలపెట్టాలి అని డైరెక్ట్గా వచ్చి పోరాడి దమ్ము లేదు, ఇలా చేస్తున్నారు. డైరెక్ట్గా వచ్చినప్పుడు ఏం చేశామో మీ అందరికీ తెలుసు కదా. ఆపరేషన్ సింధూర్ చేసి పాకిస్తాన్ భూభాగంలో పోయి వాళ్ళ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసి వచ్చాం. వాళ్ళకి సపోర్ట్గా పాకిస్తాన్ యుద్ధానికి వస్తే 2 రోజుల్లోనే కాళ్ళ బేరాన్ని తెచ్చాం. డైరెక్ట్గా చేసేదేం లేక ఇలా ఇండైరెక్ట్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నటువంటి దేశాలని, ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తున్న వాళ్ళని ఏం చేయాలి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.